దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. మరికొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2 పర్యాయాలు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. మరోసారి తామే అధికారంలోకి వస్తామని, హ్యాట్రిక్ హిట్ కొడతామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారంలోకి రావాలి అని తహతహలాడుతోంది కాంగ్రెస్. ఇప్పటికే ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తన ఉనికి కోసం పోరాడుతున్న వృద్ధ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. ఇటీవల కర్ణాటకలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది కాంగ్రెస్. అందుకోసం ఉచిత పథకాల హామీలను నమ్ముకుంది. ముఖ్యంగా మహిళలను ఆకర్షించే విధంగా పలు పథకాలను తీసుకొని వచ్చింది. 1.5 కోటి మంది మహిళలకు నెలకు 2,000 ఆర్థిక సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా 10 కిలోల బియ్యం వంటి హామీలు ఇవ్వడంతో హస్తం పార్టీకి విజయం చేకూర్చారు కర్ణాటక వాసులు. అక్కడ విజయాన్ని అందించిన హామీల పంతాను తెలంగాణలోనూ అప్లై చేయాలని చూస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో విజయ బేరీ పేరిట కాంగ్రెస్ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక హామీలు ప్రకటించారు. ఇక్కడ కూడా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని హామీలను గుప్పించారు. 6 గ్యారంటీ పథకాలను ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని అత్యుత్తమ స్థానంలో నిలబెడతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకం కింద పలు హామీలను గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందిస్తామన్నారు. రైతులకు, కౌలు రైతులకు 15,000 పంట పెట్టుబడి సాయంగా అందిస్తామని, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 సాయం అందిస్తామని అన్నారు. వరి పంట వేసిన రైతులకు ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. చేయూత పథకం ద్వారా నెలకు 4,000 పింఛన్, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. అంతేకాకుండా ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని హామీలు ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ హామీలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.